భాస్కరద్యుతి. భాస్కరుడు అంటే సూర్యుడు, ద్యుతి అంటే కాంతి కలిగినవాడు. సూర్యుడి లాంటి కాంతి కలిగినవాడు భగవంతుడు కదండి. అన్ని రకాల కాంతులు ఆయనకు ఉంటాయి కాదు. ఓ కమ్మరి ఉన్నాడు, ఇనుప పని చేసేవాడు. ఆ ఉండేటటువంటి ఇనుముని తీగలు తీగలుగా చేసి గుర్రం బొమ్మ చేస్తాడు, గాడిద బొమ్మ చేస్తాడు, వ్యక్తి బొమ్మ చేస్తాడు, ఇంకెవరినో చేస్తాడు. కేవలం ఇనుముతో మాత్రమే చేస్తాడు. కుమ్మరి ఉన్నాడు, ఆ మట్టితో అనేకమైనటువంటి బొమ్మలు చేస్తాడు, కుండల్ని చేస్తాడు, అన్నీ చేస్తాడు. కమ్మరికి ఇనుము లేనిదే ఏం చేయలేడు, కుమ్మరికి మట్టి లేనిదే ఏం చేయలేడు. అలాగే వస్త్రాన్ని నేసే వ్యక్తి ఉంటాడు, అనేకమైనటువంటి వస్త్రాలని మనకు కావలసినటువంటి ఇష్టమైన పద్ధతుల్లో నేస్తాడు. ఆయనకి కావలసిన మూల పదార్థం తంతువులు, అంటే పత్తితో చేయబడ్డ దారాపు పోగులు, అంతే కదా. ఇలా అందరూ అన్ని మూల పదార్థాన్ని ఇస్తే మాత్రమే చేయగలరు. ఏ శ్రీ మహావిష్ణువు ఉన్నాడో ఆయన భాస్కరద్యుతి, కిరణాలని అలా తయారు చేస్తాడు. ఆశ్చర్యం కాదు? కిరణాలను తయారు చేయడం అంటే కమ్మరికి ఇనుము కావాలి, కుమ్మరికి మట్టి కావాలి, అదేవిధంగా నేసేటటువంటి వ్యక్తికి దారాలు కావాలి. కానీ కిరణాలు తయారు చేసేటటువంటి ఆ మహానుభావుడు ఉన్నాడే సూర్యుడికి, ఆయనకి ఏమీ అక్కర్లా. సూర్యుడు నిరంతరం వెలుగుతూ 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 కిరణాలు అలా ప్రసరింప చేస్తూ ఉన్నా తరిగిపోవడం అనేది ఉండదు. ఆశ్చర్యం కాదు? అటువంటి అమోఘమైన ద్యుతి, కాంతి కలిగినటువంటి వాడు ఎవరంటే శ్రీ మహావిష్ణువు.